భూములు, భవంతులు, ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెరుగుతాయన్న ప్రభుత్వ ప్రకటనతో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పెరిగింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు తొలి 4 నెలల్లో 355 కోట్లు అదనంగా రాబడి వచ్చింది. ఆగస్టు నుంచి మార్కెట్ విలువలు పెరుగుతాయని షెడ్యూల్ విడుదల చేయడంతో గత కొన్ని రోజులుగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ నెలకొంది. 2-3 నెలల తర్వాత రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సిన వారు ముందే చేయించుకుంటున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. భూములు, భవంతులు, ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ల మార్కెట్ విలువలు సవరించారని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల నుంచి సవరించిన విలువలు అమల్లోకి తెచ్చేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నిర్దేశించిన సమయంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి శాస్త్రీయబద్ధంగా విలువలు పెంచారని ప్రభుత్వం స్పష్టం చేయడంతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు విలువల సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రస్తుతం అమలవుతున్న మార్కెట్ విలువలు, బహిరంగ మార్కెట్ విలువలతో కూడిన నివేదికల్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల వారీగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ కార్యాలయానికి చేరాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాష్ నియమితులు కావటం వల్ల ఆయనతో చర్చించాక కసరత్తు కొనసాగించాల్సి రావడంతో కొంత ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల నుంచి విలువల పెంపు అమల్లోకి రావాల్సిన మరికొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. మార్కెట్ విలువల పెంపునకు ప్రభుత్వం ముందస్తుగా షెడ్యూల్ విడుదల చేసి ఉండడం, కసరత్తు శరవేగంగా సాగుతుండటంతో క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. ఆగస్టు నుంచి ధరలు పెరుగుతాయని తెలియడంతో ముందే రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పలువురు ఆసక్తి చూపడంతో కొన్ని రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ నెలకొంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో తొలి 4 నెలల్లో 4771.61 కోట్ల రాబడి రాగా 2024-25 ఆర్థిక ఏడాదిలో అదే 4 నెలల్లో 5126.77 కోట్ల ఆదాయం వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే 4 నెలల్లో ఏకంగా 354.96 కోట్లు అదనంగా రాబడి వచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతరత్రా సేవల ధరలు సవరించారని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. వాటిని శాస్త్రీయబద్ధంగా పెంచారన్న మంత్రి పొంగులేటి ఆదేశాలతో దేశంలోని కనీసం 5-6 రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న తీరును అధ్యయనం చేసి మెరుగైన రీతిలో ఇక్కడ అమలు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ యోచిస్తోంది. సెప్టెంబర్లో సవరించిన ధరలు అమల్లోకొచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.